ఉదయాన్నే ముగ్గైతే వేసేసినానండి. ఫస్ట్ స్టార్టింగ్ నేను చేసే పని అదే. తర్వాత టిఫిన్కి రెడీ చేస్తున్నాను, పొంగనాలు చేస్తున్నానండి. ఫస్ట్ ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది బాగా వేంపాలండి. ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ అంతా నూనెలో బాగా కొంచెం వేగాలి, పచ్చివాసన పోవాలండి, అంతే. తర్వాత దాంట్లో శనగబ్యాళ్ళు, కొంచెం జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చండి. నేను జీలకర్ర వేయలేదు, తినేవాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ పచ్చిమిరపకాయల్లోనే వేసింటాం కదా, ఆ పేస్ట్లోనే వేసింటాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు. కావాలంటే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రై చేసినదంతా నూనెలో బాగా మగ్గింటుందండి, మంచి స్మెల్ వస్తుంటుంది. అది పిండిలో వేసేయాలన్నమాట. కొంచెం సోలా పొడి వేసినానండి. ఇది ఫ్రై చేసినదంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇట్లా వేస్తే పొంగనాలు బాగుంటాయండి. కొంతమంది డైరెక్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పిండిలో వేస్తారు, కానీ దానికంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అట్లాంటివి పిల్లలు తినకుండా అన్నీ పక్కకు తీస్తుంటారు. ఇవి ఆల్రెడీ ఫ్రై అయి ఉంటాయి కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు. తర్వాత పొంగనాలు వేసేది ఒకటి అది పెట్టుకొని పెన్నం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పొంగనాలు వేసేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఛానల్ అనేది రీచ్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నా ఛానల్ని. ఇట్లా పొంగనాలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పైన మూత పెట్టేసేయాలన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి. తర్వాత వాటిని టర్న్ చేయాలన్నమాట, అన్ని రివర్స్ తిప్పేయాలి. నా ఛానల్లో ఇంకా కొంతమంది మగ్గం వర్క్ అని అడుగుతున్నారు. చూస్తానండి, ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. కనీసం ఒక 10 మెంబర్స్ అన్నా ఉన్నారంటే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? పొంగనాలు అయితే రెడీ అయినాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, ట్రై చేస్తున్నా కదా. పొంగనాలు అయితే బాక్స్లో రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ.